హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారు కదా. నేను కూడా సూపర్ ఉన్నానండి. నేనైతే తలకైతే ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటానో మీకు కూడా చూద్దామని, మళ్ళీ తలకి ఏమేమి పెట్టుకోవాలి అనే చిట్కాలు కూడా చెప్తాను. నేను చిట్కాలు కూడా మీతో కూడా ఒక షేర్ చేసుకుంటాను. నేనైతే తలకైతే ఫస్ట్ అయితే మందారం పువ్వు పెట్టిన, నా హెయిర్కి అయితే పడలేదు. ఆకు కూడా పెట్టిన, మందారం పువ్వులే ఎండబెట్టేసి ఆయిల్ అయితే వేడి చేసి మందారం పువ్వులు వేసి అయితే ఆయిల్ పెట్టుకున్నా. నా హెయిర్కి అయితే పడలేదు. అది పడేది మనకే తెలుస్తుంది. అది పడకపోతే మాత్రం కొంతమందికి అయితే హెడేక్ వస్తుంది. కొంతమందికి అయితే మనం ఆయిల్ పెట్టిన తర్వాతకి మనం దువ్వెనతో దూస్తే మాత్రం హెయిర్ అయితే వచ్చేస్తుంది. మనకు తెలిసిపోతుంది. మనం ఎప్పుడు దూసినా హెయిర్ అయితే కొద్దిగా అంత ఏదో వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. మనం అలా పువ్వు మనం కొత్తగా ఏదైనా ట్రై చేస్తాం కదా, అప్పుడు మన హెయిర్ అయితే వచ్చేసింది అనుకో. మనం ఏదైనా వాడినప్పుడు షాంపూ అయినా సరే, మనము షాంపూ మార్చి వేరే షాంపూ పెట్టి షాంపూ వాడినప్పుడైనా, లేకపోతే మనము ఇప్పుడు నేను చెప్పినట్టు మందారం ఆకు పెట్టినా, మందారం పువ్వు పెట్టినా, కొంతమంది మెంతులు పెడతారు, ఇష్టం ఉన్నట్టు పెడతారు. కొంతమంది ఎవరి ఇష్టం వాళ్ళదనుకోండి. నేనైతే చాలా ట్రై చేసిన, కానీ నా హెయిర్కి అయితే ఏది పడలేదు. ఆయిల్స్ కూడా చాలా ఆయిల్స్ మార్చిన. నేనైతే సీసా ఆయిల్ కూడా పెట్టిన చాలా రోజులు. సీసా ఆయిల్ పెడితే ఏమైందంటే కింద హెయిర్ అయితే పొడవు అయింది కానీ పైన హెడ్లో అయితే హెయిర్ అయితే ఊసిపోయింది. అయితే లాంగ్ హెయిర్ పైన హెడ్లో ఊసిపోయింది. జుట్టు సన్నగా అయ్యి పొడవుగా అయింది. ఇదేంది అని మళ్ళీ అది కూడా మానేసిన. ఆ హెయిర్ మనము సన్నగా అయి పొడవు అయిందంటే కింద హెయిర్ పెరిగింది కానీ పైనుంచి హెయిర్ ఊడిపోయింది. సన్నగా అయింది కానీ పొడవు అయింది. అది పెరుగుతుంది హెయిర్, కానీ పైన కూడా హెయిర్ దొడ్డుగా ఉండకుండా సన్నగా అయిపోయింది హెయిర్. అలా హెయిర్ ఊసిపోయింది అని అది కూడా వదిలేసిన. అదొక్కటి మాత్రం కొంచెం పడ్డది. అది పెట్టుకున్నాక హెయిర్ రాలిపోవడం అయితే అలా అయింది. పొడవుగా పెరిగింది కానీ హెయిర్ మాత్రం పైనుంచి ఊడిపోయింది. మనం ఏదైనా వాడినా కానీ మనం కంపల్సరీ చూసుకోవాల్సింది అయితే మన హెయిర్ని మనం అప్పుడే గమనియాలి. మనం ఏది వాడినా, మన ఇష్టం ఉన్నది ఏదైనా మనం వాడుతుంటాం. మన హెయిర్ మంచిగా కావాలని, గ్లో కావాలి, మంచిగా కావాలని, మన హెయిర్ పెరగాలి, లేకపోతే మన డాండ్రఫ్ రావద్దు, మన హెయిర్ అయితే కింద ఊడిపోవద్దు అని అయితే మన ఇష్టం ఉన్నది అయితే వాడుతుంటాము. ఏది వాడినా కానీ మనకి హెడేక్, తలనొప్పి రావడం, లేకపోతే మన హెయిర్ వాడుతుంటే మన హెయిర్ ఊడిపోవడం, మనము ఆయిల్ పెడితే ఆయిల్ అప్లై చేసిన తర్వాతకి మనం దువ్వగానే హెయిర్ వచ్చేసింది అనుకో, అది మనకు పడలేదని మనం గమనియాలి. మనకు అది పడలేదు, మనం అది వాడొద్దు అని అనుకోవాలి. మన హెయిర్ మనకు పెట్టుకోవాలని ఇష్టం ఉన్నా కానీ మన హెయిర్కి పడాలి కదా. మనకు పడితేనే కదా మన హెయిర్ అనేది పెరిగేది. అదే మనం పెట్టుకున్న తర్వాత మన హెయిర్ రాలిపోకుండా, లేకపోతే మనకి హెడేక్ రాకుండా మంచిగా ఉన్నా మన హెయిర్ అయితే పెరుగుతుందా లేదా మనకి మాత్రం తెలుస్తుంది. మనకు తెలియకపోతే మాత్రం ఇలా మన హెయిర్ అయితే రాలిపోతుంది. మన హెయిర్ రాలిపోయేటి అయితే మనం ఏది పెట్టుకోవద్దు. ఏం కాదులే అనేసి అయితే గమనియకుండా అయితే ఇష్టం ఉన్నట్టు వాడితే మన హెయిర్ మొత్తం పోయిన తర్వాతకి హెయిర్ పోయిందా అని బాధపడతాం. ఇది పెట్టడం వల్లనే నా హెయిర్ పోయింది, నేనైతే చూసుకోలేను అని అయితే తర్వాత బాధపడతారు. నేనైతే అలా చాలాసార్లు అయితే నేను ఏది వాడినా కానీ ఇదైతే పక్కా గమనిస్తాను. నా హెయిర్ అయితే అప్పుడే తెలిసిపోతుంది. హెయిర్ పెట్టేసిన తర్వాత దువ్వగానే ఎంటికలు అయితే రాలిపోతూనే ఉంటాయి. ఇక నేను ఎంబడే మార్చేస్తాను, అసలు నేను పెట్టడం మానేస్తాను. నాకు ఎప్పటి నుంచి అయినా సరే కొబ్బరి నూనెనే అలవాటు. ఆ కొబ్బరి నూనెనే పెడతా. కొబ్బరి నూనె డబ్బానే తప్ప ఏది పెట్టినా కానీ
ఆ హెయిర్ పెట్టగానే రాలిపోతూనే ఉంటుంది. నేనైతే కొబ్బరి నూనె అయితే కంపల్సరీ కొబ్బరి నూనె అయితే పెడతా. షాంపూ కూడా కార్తిక షాంపూ పెడతా. సిక్స్ షాంపూ కార్తిక ఈ 2 పెడతా. ఇక ఏది పెట్టాను మీకైతే కొన్ని చిట్కాలు చెప్తా. సిక్స్ షాంపూ అయినా కార్తిక షాంపూ అయినా మీరు ఏ షాంపూ పెట్టుకున్నా కానీ మనం బియ్యం వాటర్ కడుగుతాం కదా, బియ్యం కడిగిన వాటర్లో ఆ షాంపూ వేసుకొని పెట్టుకుంటే మన హెయిర్ అయితే మంచిగా గ్లో వస్తుంది. అది పడకపోతే మాత్రం మన హెయిర్ అయితే రాలిపోతుంది. అదైతే గమనియండి. ఏ చిట్కాలు పాటించినా కానీ మళ్ళీ మనం గంజి వంపుతాం కదా, అన్నం గంజి, గంజి వంపిన దాంట్లో కూడా షాంపూ వేసుకొని పెట్టుకోవాలి. దాంట్లో కూడా మస్తు బెనిఫిట్స్ ఉంటాయి. అది పెట్టుకున్న తర్వాత అది వేసుకొని షాంపూ వేసుకొని పెట్టుకుంటే మన హెయిర్ అయితే కొంతమందికి అయితే పెరుగుతుంది. తర్వాతకి మెంతులు అయితే నానబెట్టేయాలి. నైట్ నానబెట్టిన తర్వాత మార్నింగ్ అయితే మసల పెట్టేయాలి వాటరు. మసల పెట్టిన తర్వాత వాటర్ అప్లై చేసిన తర్వాత వాటర్ అయితే అప్లై చేసుకోవాలి. మన హెయిర్కి అప్లై చేసుకున్నాక 1 అవర్ అయిన తర్వాత అయితే స్నానం చేసుకున్నప్పుడు కూడా మనం హెయిర్కి షాంపూ అప్లై చేయకుండా ఆ వాటర్ అప్లై చేసిన దాంతో వాటర్ తోటి స్నానం చేసి తెల్లారి షాంపూ అప్లై చేసుకొని స్నానం చేసుకోవాలి. అప్పుడే వెంబడే షాంపూ పెట్టద్దు మన హెయిర్కి. మనం ఏదైనా హెయిర్కి పెట్టినప్పుడు మనం వెంబడే షాంపూ పెట్టి మాత్రం చేసుకోవద్దు స్నానం. మనం హెయిర్ అప్లై చేసిన తర్వాతకి మనం తర్వాత ఆ రోజు వాటర్తో స్నానం చేసిన తర్వాతకి తెల్లారి షాంపూ తోటి స్నానం చేసుకోవాలి మన హెయిర్కి. లేకపోతే మన హెయిర్ అయితే ఊడిపోతుంటుంది.